expected that. I was very happy. నా పిల్లలు కూడా ఫ్యామిలీ కూడా నేను చూడాలి, కనెక్ట్ చేయాలి, ఈ ఏరియాతో కనెక్ట్ చేయాలి, ఫ్యామిలీస్తో కనెక్ట్ చేయాలి, ఎక్కడ నేను పెరిగాను, ఏం చేశాను అనేది వాళ్ళకి తెలవాలని. మీరందరూ వచ్చినందుకు చాలా వందనము, చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. Not because of me, but because of God, because of my grandparents, parents. They really చాలా రిలీజియస్ విశ్వాసం. వాళ్ళు కాన్స్టెంట్ ప్రేయర్స్ చేసి నాకు చాలా బ్లెస్సింగ్. ఎడపల్లిలో ఉంది 5,000 పాపులేషన్. అక్కడి నుంచి అమెరికా మెడికల్ స్కూల్ పోవటానికి, అమెరికా పోవటానికి చాలా బ్లెస్డ్. గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, ఆంట్స్, అంకుల్స్, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీబడి చాలా అప్యాయతలు, చాలా ప్రేమ చూపించారు. అది వచ్చినందుకు మొదట ఎడపల్లికి వచ్చినప్పుడు రావురి ఆధారం గారు, రావురి ప్రేమయ్య గారు, వాళ్ళ కోడూరి సాయిమన్ గారు, మన ఫాదర్ మాచార్య గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ల్యాండ్స్ కొన్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. శంకర్ నగర్లో ఒక రెడీమేడ్ క్లోత్స్ స్టోర్, కూల్ డ్రింక్ స్టోర్ పెట్టారు. కొంతమంది రావురి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరి పొందారు అంటే పెరవలి వాళ్ళు, వాళ్ళు బాగా బంధువులు, క్లోజ్గా అయ్యాను. ఇప్పుడు అన్నట్టు చాలా ఫ్యామిలీస్ పెరిగిపోయింది. చాలా అప్యాయక. నేను వచ్చి చూస్తే చాలా హ్యాపీ. ఈ రీజియన్ ఎక్కడ పెరిగారు, ఎవరు చుట్టాలు ఉన్నారు, ఎక్కడ నేను చాలా థ్యాంక్స్ ఫర్ వందమంది అందరికీ. ప్లస్ గాడ్ bless me abundantly. I can't imagine. I've married lately. I have 4 children, the children. They're beautiful children. They're blessed. Blessed. Unimaginable. I don't deserve it. God bless you. Thanks. నిజామాబాద్ ఎక్కడ మీరు పిలిచిన వెంటనే ఆయన కబురు కబురు చెప్పినా కూడా వచ్చి వాడుతున్నారంటే కారణం ఏంటంటే మీ ప్రేమ ఆప్యాయతలు ఇక్కడ చూసిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడో పెరిగారు, ఏదో చేశారు. కానీ ఇక్కడ వాతావరణంలో ఈ కుటుంబాలన్నీ కూడా కలవటం, ఇంత ఐక్యంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా నాకు బాగా నచ్చి నేను మీ యొక్క మరి మధ్యలో మీ ద్వారా కొన్ని నేర్చుకోవాలని కూడా నేను అప్పుడప్పుడు రావటం జరుగుతుంది. అదొక్కటే కాదు, ఇక్కడ ఈ కుటుంబాలన్నీ కూడా సువార్తని వెదజల్లి ఎంతోమందిని మరి క్రీస్తులోకి నడిపించారు. ఇందాక సాక్ష్యంలో కూడా మనం చెప్పారు కదా, వాళ్ళ ప్రార్థనలు ఈ ఏరియాలో బహుబలంగా పనిచేసినాయి. కాబట్టి ఇవాళ కూడా చాలామంది దైవ సేవకులు కాకపోయినప్పటికీ కూడా బలంగా వాడబడుతున్నారు. అందుకు కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా మరి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతమే కాదు, మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మీరు కుటుంబం కొరకు, మరి ఇప్పుడు ఇల్నెస్తో ఉన్నటువంటి శాలిని గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి క్లోజింగ్ వచ్చాం. ఇంకెవరైనా ఏదైనా 1 or 2 మాటలు వారి గురించి కానీ, వారు చేసిన సహాయం గురించి కానీ పంచుకోవాలని ఉన్నట్లయితే దయచేసి సుందరరావు గారి బాబు జతిత్య గారు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి చేరి వచ్చిన కుటుంబాలందరికీ మరి అంకుల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీతో నాకంత పరిచయం లేదు వాస్తవంగా, కాకపోతే నేను కారసాల సుందరరావు గారి అబ్బాయి నైపేట. ఇప్పటిదాకా అంటే ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ ఒక జనరేషన్ ఉంది, తర్వాత ఇంకో జనరేషన్ తయారైపోయింది. అంటే నాతోటి ఉన్న జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే,
ప్రతి ఒక్కరు చెప్పిన మాట, తాతలు వారి పేరెంట్స్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు, కానీ మన జనరేషన్కి వచ్చేసరికి అది తగ్గిందేమో, ఇంకా పోయేసరికి తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అది ఉండద్దు. అంటే వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఈరోజు కంఫర్ట్ లైఫ్లో మనం ఉన్నాం. ఎలా ఆశీర్వదించబడ్డారనేది పెద్దలందరూ చెప్పారు, మనం చూసినాం కూడా కొన్ని సందర్భాల వారు. సో మన పిల్లల్ని కూడా వాళ్ళ మాదిరిగా, మనం కూడా వాళ్ళ మాదిరిగా కష్టపడాలి. అంటే మన ముందున్న తరాలు కాబట్టి ఆ అలవాటు మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ లార్డ్ జాన్ తాతయ్య, అంటే నా ఫ్యామిలీ లింక్ చెప్పుకున్నట్లయితే నాన్న మరి బిఫోర్ మ్యారేజ్, అంటే మీకు ఐడియా ఉన్నదో మరి లేదో, హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారట, మలేరియా డిపార్ట్మెంట్లో. లార్డ్ జాన్ తాతయ్య ప్రోత్సాహము, మరి ఆయన ఎంకరేజ్మెంట్ వలన ఆయన ఉద్యోగాన్ని వదిలి గవర్నమెంట్ జాబ్ని, ఇందాక అంకుల్ చెప్పినట్లుగా నిజమే, మన కుటుంబాలకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క ప్రేమను అనేకులకు ఈ లోకంలో పరిచయం చేసిన వారిని. దాని మా నాన్నగారు కూడా ఒకరు. దానికి ఆద్యులు ఎవరంటే లార్డ్ జాన్ తాతయ్యగా చెప్పుకోవచ్చు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లార్డ్ జాన్ తాతయ్య నాన్నను మరి ఎంకరేజ్ చేయడము, పరిచర్యలు. ఆ తర్వాత నాన్నగారు మరి 2020లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. తర్వాత మరి నాన్నగారు ఏదైతే